హే గాయ్స్, ఇవాళ కూడా మనం 7 గంటలకు లేచి జిమ్కి అయితే స్టార్ట్ అయినాం. ఇక ఫస్ట్ రోజు కొట్టిన జిమ్ నొప్పులే ఇంకా తగ్గలే. అయినా నేను ఆ నొప్పిని భరించుకుంటా పోతానా, ఎందుకంటే మనకు రిజల్ట్ మంచిగా రావాలంటే మనం పోవాల్సిందే. ఇక జిమ్కి వచ్చి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన, దీన్ని ఏమంటారో తెలియదు కానీ మంచిగానే కొట్టినా చెప్తా అంటే. ఇక స్టార్టింగ్ లో నొప్పులు ఉండవు, తర్వాత కొట్టి ఇంటికి పోయినాక చుక్కలు అవపడతాయి. అమ్మ వద్దురా అయ్యా వద్దురా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇక ఇంత కష్టపడి జిమ్కి పోతానామంటే షో మింగడానికి ఒక అద్దం ముందు నిల్చొని వీడియో అయితే తీసుకోవాలన్నట్టు. వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెట్టుకోవాలి. ఇక మా మహేష్ భాయ్ ఆగుతలేడు, పెద్ద వెయిట్ పెట్టుకొని సంకలన్నీ తడుపుకున్నాడు. ఇక నేను వీడియోలు తీస్తానని జిమ్ కూర్చు బయటికి పోరా అని వెళ్ళగొట్టిండు. ఇక నేను మెట్లు దిగి బయటికి పోతా అంటే ఒక తాత వచ్చి అడుగుతాడు, బాబు ఎందుకు ఇలా లోపల అందరు పోయి ఎత్తాళ్ళు అంటే, పో తాత పైన కోటర్ పంచుతాలంటే ఉరికిండిగా. జిమ్కి పోయి పండుకొని లేచేసరికి ఘోరంగా ఆకలి అవుతుంది. ఏం తిందాంరా అని చూసేసరికి ఇంట్లో బిర్యానీ ఉండే, ఘోరంగా మెక్కినిగా. ఇక సాయంత్రం పూట బాక్స్ క్రికెట్ ఆడదామని ఇంట్లోకి బయటికి వెళ్ళి సగం దూరం పోయినాక వర్షం అయితే పడుతుంది. ఇక నేను ఎటు పోయినా దరిద్రం నా వెనుకున్నట్టు వర్షం ఎక్కడ పోయినా నా వెనుకనే ఎత్తా ఉంటది. వర్షం తగ్గినాక బాక్స్ క్రికెట్ వచ్చి మ్యాచ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇక ఫస్ట్ మ్యాచ్ అయితే 6లు 4లు కొట్టి మంచిగా అయితే ఒక మ్యాచ్ గెలిచినాం. ఇక సెకండ్ మ్యాచ్ స్టార్ట్ అయ్యేసరికి ఘోరంగా వర్షం పడ్డది. ఒక 1 అవర్ చూసినాం, ఆగుతలేదని తడుచుకుంటానే ఇంటికి పోయినాం. ఇంటికి పోయినాక ఇంట్లో అయ్యవ్వ తన్నులు తిని అన్నం పెట్టమంటే చేల్వే అన్నారు. నేనే ఆమ్లెట్ వేసుకొని దాన్ని మొత్తం బొగ్గు చేసిన. ఇక నా రోజు ఇట్లా గడిచింది. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే లైక్ చేసి ఫాలో కొట్టండి.